లోపల మరి పండగ అవుతుంది. పండగ అంటే దసరా పండగ కాదు, సంక్రాంతి పండగ కాదు, దీపావళి పండగ కాదు. గనగోని వారి ఇండల్లా ఆత్మగల్ల తండ్రి నారాయణ గౌడ్ గారి పండగ అవుతుంది. దశదిన కర్మ తన పేరు మీద తన పండగ అంటే దశదిన కర్మ అనేటువంటి తన జీవితం రూప ఆఖరి పండగ. ఈ పండగ రోజున 20 గొర్రెల కోసి విందు భోజనం పెడితే తిన్న తర్వాత ఎవరింటి వారు వెళ్ళిపోయి గుండిగల దాకా గుర్రు కొట్టుకుంటూ నిద్రపోతారు. గాని ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఫోటో కాడ తన పేరు మీద ఒక 5 నిమిషాలు మౌనం పాటించమంటే ఏ తల్లి మౌనం పాటించాడు, ఏ తండ్రి మౌనం పాటించాడు. చనిపోయినటువంటి తండ్రి నారాయణ గౌడ ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి కలిగనంటే తన పేరు మీద ఇంటికి తలపెట్టకుండా కంటికి నిద్ర పోకుండా రామనామ స్మరణ అనేటువంటి ఒక్కొక్కతను ఎత్తిస్తుంటే పలుమార్లు ఈ కథ లోపల నారాయణ గౌడ్ పేరు తీస్తా అంటే చనిపోయిన తండ్రి ఆత్మ అనేది మనం ఎన్నిసార్లు రామ రామ అంటుంటే అన్నిసార్లు ఒక్కొక్క మెట్టు ఎక్కి వెండికొండ కైలాసం లోపల శివుని సన్నిధి లోపల జ్యోతి ఏ విధంగా అయితే వెలుగుతుందో అదే విధంగా మన నారాయణ గౌడ్ గారి ఆత్మ కూడా శివుని సన్నిధి లోపల జ్యోతి వెలగన్నా అని తిన్నది తాగింది పేరు ఎప్పటిది పెద్దది కాదా అని హరినామ స్మరణ ఎత్తుంటే రామ రామ అంటుంటే రోమ రోమ పాపాలు పటాపంచలైపోతాయట. రామ అన్నా సింగారమే, విన్నా సింగారమే, వినిపించిన సింగారమే నాని ఇవాళ అటువంటి ఆడబిడ్డలు మరి బిడ్డలు అల్లుళ్ళు మనమరాళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళ బలగమందరూ ఉండేపటికే ఆత్మగల్లా తండ్రి పేరు మీద సంధ్యా రాని ఒక్కు కథకు సెలవు పెట్టిండ్రు నా తల్లులలో. హరి 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 రఘునందన
శంకరుడు పార్వతిని కళ్యాణం ఆడిండు. పార్వతీదేవి పంచన్న గిరులల్ల కూర్చున్నది. శంకరుడు హిమాలయ పర్వతాలల్ల తౌసు పట్టిండు. శంకరుడు పార్వతికి భూలోక నగరం లోపల ఎంతో మంది బుద్ధిమంతులైన భక్తులు ఉన్నారట. వారు వాడుకునేందుకు పాడుకునేందుకు వేసుకున్న మట్టి బొమ్మల మన మాట, మాయ బొమ్మల మన మాట. మరి శంకరుని భక్తులల్ల భూలోక నగరం లోపల చలో అయ్యో రమ రఘవ రమ అయ్యో అయ్యో రమ రఘవ రమ ఏ రాజ్యం నాగరాజ ఏ దేశం నాగరాజ నలుగురు కొడుకులు కొడుకులు లేరా, నలుగురు బిడ్డలు బిడ్డలు లేరా, లేక లేక రా ఒక్క కొడుకు కన్న కొడుకు రా సత్యశీలుడు. నడి వల్ల ఉన్నది రా బోనాయన సురేంద్రపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు రాజు సురేంద్ర మహారాజు. సురేంద్ర మహారాజు భార్య కన తల్లి సుశీల రాణి. వాళ్ళ గర్భాన పుట్టిన నలుగురు కొడుకులు లేరు, నలుగురు బిడ్డలు లేరు, ఒక్కగానొక్క కొడుకు పుట్టిండు. కొడుకు పేరు సత్యశీల మహారాజు అని పేరు పెట్టుకున్నారు. ఓ రామరామో మరి ఒక్క కొడుకు అటువంటి యొక్క ఇంత కన్న కొడుకు 20 ఏళ్ళ పిల్లగాడు పెరిగిండు. ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు తల్లికి ఎంతెంత ఆసరైతుందో గంటనే బరువైతుందట. ఎదిగిన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు తల్లికి ఎంతెంత ఆసరైతుందో గంటనే బరువు అంటారు. 20 ఏళ్ళ కొడుకు పెరిగినాడు. నా కొడుకు కళ్యాణం వెయ్యన తల్లి గారి పట్టం లోపల మేనగోడలు అన్నగాని బిడ్డ అడవిలో ఒక రమాదేవి తీసుకొని వచ్చి సత్యశీల మహారాజు కళ్యాణం వేసింది. కన్న తల్లి సుశీల ఇంత ఇంత కొడుకు కోడలకు అందమైన భవనం కట్టించి భవనం లోపల కొడుకు కోడలను ఉంచింది.